ఒక్క మూవ్తో మీ అపోనెంట్ 2 పీసెస్ని లాస్ చేయగలరా? ఇదే చెస్లో డబుల్ అటాక్ లేదా డిస్కవర్ అటాక్ అని అంటారు. ఇదే చెస్లో డబుల్ అటాక్ అండ్ డిస్కవర్డ్ మ్యాజిక్ అటాక్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్ కొలను. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కే ఫ్యాక్ట్ ల్యాబ్. లాస్ట్ క్లాస్లో మనం స్క్యూయర్ అనే ఒక టాక్టిక్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు క్లాస్ 10లో 2 పవర్ఫుల్ టాక్టిక్స్ గురించి తెలుసుకుందాం. అవి ఏమిటంటే డబుల్ అటాక్ అండ్ డిస్కవర్డ్ అటాక్. అసలు డబుల్ అటాక్ అంటే ఏంటి? ఒక్క మూవ్తో ఒకేసారి డబుల్ థ్రెట్ క్రియేట్ చేయడం, దాన్నే మనం డబుల్ అటాక్ మరియు డిస్కవర్డ్ అటాక్ అని అంటాము. ఇప్పుడు ఈ డబుల్ అటాక్స్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఈ బోర్డ్ సెటప్. ఇప్పుడు ఈ నైట్తో మనం డబుల్ అటాక్ చేస్తున్నాం. క్వీన్ని ప్లస్ దీన్ని, సో కింగ్ని ఖచ్చితంగా చేయాలి, ప్లస్ మళ్ళీ ఇక్కడ రూక్తోని ఓపెన్ చెక్. ఓకే, సో ఖచ్చితంగా అతను ఇది తినలేడు, తన పాన్తోని మన నైట్ని క్యాప్చర్ చేయలేడు, ఎందుకంటే ఇక్కడ ఓపెన్ చెక్ కూడా ఉంది కాబట్టి. సో ఖచ్చితంగా అతను క్వీన్ని మూవ్ చేయాలి. సో క్వీన్ని మూవ్ చేశాడు. ఇప్పుడు మనం ఈ నైట్ సపోర్ట్తో ఇక్కడ పెట్టి చెక్ మూవ్ చేసాం. సో ఇది ఒక టాక్టిక్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనం మన క్వీన్తో D8లో పెట్టి చెక్ పెడుతున్నాం. సో ఇతను ఖచ్చితంగా మన క్వీన్ని తినాలి, ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు. ఇది మొత్తం ఇక్కడ మొత్తం కవర్ అవుతుంది కాబట్టి. సో తన కింగ్తో మన క్వీన్ని క్యాప్చర్ చేశాడు. ఇప్పుడు మనం డబుల్ అటాక్ చేయబోతున్నాం. అదే బిషప్ A5 చెక్ అండ్ ఇక్కడ మళ్ళీ ఓపెన్ చెక్. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ కూడా ఇది మనకు డబుల్ చెక్, రూక్తో కూడా చెక్ పడుతుంది, ఇక్కడ నుంచి చెక్ పడుతుంది. సో చెక్ ఆపలేడు, ఎందుకంటే ఇక్కడ బిషప్ని చెక్ ఆపడానికి ఇది ట్రై చేస్తే ఇక్కడ చెక్ ఉంటుంది కాబట్టి. సో ఈ పాన్ మూవ్ చేసి చెక్ ఆపడం కష్టం. సో ఖచ్చితంగా అతను కింగ్నే మూవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఆప్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? అతనికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో C8 ఉంది ప్లస్ E8 ఉంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ C8లోకి వెళ్దాం. C8లోకి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ రూక్తో చెక్ మేట్. ఇక్కడ మూవ్ కాలేదు, ఎందుకంటే మన బిషప్ అనేది ఇక్కడ చెక్ చేస్తుంది కాబట్టి. ఓకే, ఒకవేళ అతను E8లోకి వెళ్ళాడు అనుకుందాం. సో అప్పుడు కూడా రూక్తో చెక్ మేట్. సో ఇది రూక్ కవర్ చేస్తుంది కాబట్టి చెక్ మేట్. సో ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మన క్వీన్తో E8 పెట్టి చెక్ పెట్టారు. సో అతను రూక్తోని మన క్వీన్ని క్యాప్చర్ చేసింది. మనకి ఇక్కడ పాన్ ఉంది కదా, మీకు తెలుసు కదా, దీంతో క్యాప్చర్ చేసి మనం క్వీన్గా ఏదైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను క్వీన్గా కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, సో చెక్. ఇప్పుడు అతను ఖచ్చితంగా దీంతో తింటాడు. ఇప్పుడు చూడండి, నేను మన బిషప్తో ఈ D6లో ఉన్న పాన్ని క్యాప్చర్ చేస్తూ చెక్ పెట్టాను. ఇక్కడ డబుల్ చెక్ చూడండి, దీని నుంచి ఉంది ప్లస్ రూక్తో కూడా ఉంది. ఓకే, చెక్ మేట్ అయింది ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఆప్షన్ లేదు, ఈ స్క్వేర్లో ఆప్షన్ లేదు. ఓకే, ఈ స్క్వేర్లో కూడా ఆప్షన్ లేదు. ఓకే, ఈ వైట్ బిషప్ అనేది మనకు దీన్ని కూడా క్యాప్చర్ చేస్తుంది, చెక్ చేస్తుంది కాబట్టి. ఓకేనా, ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో రూక్తో నేను C7లో పెట్టి చెక్ చేశాను. ఓకే, ఇక్కడ అతను ఈ రూక్ని బిషప్తో కానీ నైట్తో కానీ క్యాప్చర్ చేయలేడు, ఎందుకంటే ఇక్కడ ఓపెన్ చెక్ కూడా ఉంది. సో ఒకేసారి డబుల్ చెక్ అవుతుంది. సో అందుకని అతను ఖచ్చితంగా దీన్ని తినాల్సిందే. సో బిషప్ని క్యాప్చర్ చేయాల్సిందే. ఆ తర్వాత చెక్. సో ఈ విధంగా వచ్చింది. సో అతనికి ఆప్షన్ ఇది ఒకటే ఉన్నది. ఇప్పుడు చెక్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా అతనికి ఇది ఒకటే ఆప్షన్ ఉంది, వేరే కాడ ఎక్కడ అన్ని చెక్ ఆల్రెడీ చెక్ ఉంది. సో అతను ఖచ్చితంగా ఇక్కడికే రావాల్సిందే, ఇది మన B5కి రావాలి. ఇప్పుడు నేను దీంతో చెక్ పెట్టాను, A4తోని చెక్ చేశాను. అతను ఖచ్చితంగా ఇక్కడ ఒక ఆప్షన్ మాత్రమే ఉన్నది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ చెక్ మేట్ ఆప్షన్ ఉంది. సో చెక్ మేట్. ఇక్కడ డిస్కవర్డ్ అటాక్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ నైట్తోని ఇక్కడ చెక్ పెట్టాను. సో ఇక్కడ చూడండి, తన క్వీన్ అనేది లాస్ అవుతుంది ఇక్కడ. ఓకే,
సో ఇక్కడ పాన్ d6కి మూవ్ చేయడం వలన ఒకేసారి దీన్ని అటాక్ చేయొచ్చు, ఇక్కడ ఓపెన్ బిషప్తోని మనం ఇంకో రూక్ని కూడా అటాక్ చేస్తాం. చూసారా? సో ఇప్పుడు ఒకేసారి మనం దీన్ని తినొచ్చు లేదా దీనైనా తినొచ్చు. తను ఒకే పీస్ని సేవ్ చేసుకోగలడు. సో అతను ఇక్కడ పెట్టాడు అనుకోండి, సో ఇక్కడ మూవ్ చేశాడు, ఒక రూట్ని సేవ్ చేయాలి కాబట్టి. సో మనం ఏం తిన్నాం, అతను దీన్ని తిన్నాం. ఇక్కడ చూడండి, ఈ బోర్డ్ సెటప్లో ఇప్పుడు నేను ఈ నైట్తోని ఇక్కడ నేను ఓపెన్ చెక్ పెడుతున్నాను. ఇక్కడ ఈ బాక్స్లో నుంచి చెక్ చేస్తున్నాను. ఒకేసారి ఈ చెక్ రూక్కు అండ్ కింగ్కు ఒకేసారి చెక్ పడుతుంది. తను తన పాన్తోని దీన్ని తినలేడు, ఎందుకంటే ఇక్కడ ఓపెన్ చెక్. సో రూక్తో కూడా చెక్ పడుతుంది, అంటే ఇది ఇక్కడ ఒకసారి డిస్కవర్ చెక్. అంటే ఇది నైట్ ఇక్కడ పెట్టగానే ఆటోమేటిక్గా దీంతో కూడా మనకు చెక్ వస్తుంది, దీంతో కూడా ఇప్పుడు చెక్ వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా ఇది తినలేడు, సో ఖచ్చితంగా కింగ్నే మూవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం నైట్తోనే తన రూక్ని క్యాప్చర్ చేస్తే చూడండి. ఇంకో ఎగ్జాంపుల్, ఇప్పుడు మన నైట్ని సాక్రిఫైస్ చేస్తూ ఇక్కడ తిన్నాం, ఆ తర్వాత ఒకేసారి బిషప్ని క్యాప్చర్ చేస్తూ మనం చెక్ చేసాము, ప్లస్ ఇక్కడ రూక్ని కూడా ఒకేసారి డబుల్ అటాక్ చేసాము ఇక్కడ. సో అతను ఖచ్చితంగా కింగ్నే మూవ్ చేయాలి, చెక్ ఉంది కాబట్టి. సో ఆ తర్వాత నెక్స్ట్ మనం ఈ రూక్ని క్యాప్చర్ చేస్తాం, ఇలా అన్నమాట. ఈ ఎగ్జాంపుల్లో మనము ఈ రూక్ని ఇక్కడ ఈ బిషప్, ఇక్కడ మనకి ఈ బిషప్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ చెక్ పెట్టాము. సో అతను అక్కడ మూవ్ చేశాడు. ఇప్పుడు సో డిస్కవర్ చెక్తోని మనము ఇక్కడ మూవ్ చేస్తాం. సో ఇప్పుడు ఖచ్చితంగా అతనికి రెండు ఆప్షన్, కింగ్ని తప్పించాలి లేదా ఈ రూక్తోని బిషప్ని క్యాప్చర్ చేయొచ్చు. సో రూక్తోని బిషప్ క్యాప్చర్ చేస్తాడు. నెక్స్ట్ మనం ఈ రూక్ మనకు ఫ్రీ వస్తుంది. ఓకే, సో ఇదే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు క్వీన్తో నేను డైరెక్ట్ ఇక్కడ మీరు ఎంతసేపు ఒకటి అబ్జర్వ్ చేయండి, మనకు డిస్కవర్ చెక్ ఎలా వస్తుంది అనేది చూడండి. ఇప్పుడు చెక్ పెట్టాను, ఇక్కడ నైట్తోని ఇప్పుడు డిస్కవర్ చెక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఆల్రెడీ బిషప్ లైన్లో కింగ్ ఉంది అక్కడ. సో మనం ఈ నైట్ తీసామంటే డిస్కవర్ చెక్ అవుతుంది. సో ఈ నైట్తోని ఇక్కడ డబుల్ చెక్ చేస్తాం. సో ఇక్కడ ఏమవుతుంది, మనకు ఇక్కడ నుంచి చెక్ వస్తుంది, బిషప్ నుంచి చెక్ వస్తుంది, ప్లస్ నైట్ నుంచి కూడా చెక్ వస్తుంది. ఓకే, సో అతను అక్కడ పెట్టాడు. సో ఇప్పుడు మళ్ళీ మనం ఈ నైట్తోని ఇక్కడ చెక్ పెట్టామంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో బ్లాక్ మూవ్, సో ఇక్కడ పెట్టాము. సో ఇక్కడ క్వీన్ వస్తుంది కాబట్టి ఇతను క్వీన్ క్యాప్చర్ చేసిండు. ఓకే, ఆ తర్వాత మనము బిషప్ క్యాప్చర్ చేసాము, ఆ తర్వాత అతను కింగ్ మూవ్ చేసిన తర్వాత మనము క్వీన్ని క్యాప్చర్ చేస్తాం. ఓకే, ఇక్కడ మరొక ఎగ్జాంపుల్, క్వీన్తోని మనం E8లో చెక్ పెట్టాం. సో ఖచ్చితంగా అతను కింగ్ మూవ్ చేయాలి లేదా ఇక్కడ తన రూక్తోని క్యాప్చర్ చేయాలి. ఓకే, సో రూక్తో క్యాప్చర్ చేశారు. సో ఇలా చేస్తే మనకు సెట్ కాదు. ఇప్పుడు దీన్ని చేస్తూ మనము రూక్ని క్యాప్చర్ చేస్తూ మనం క్వీన్గా కన్వర్ట్ చేయొచ్చు పాన్ని, కానీ డిసడ్వాంటేజ్ అవుతుంది, ఎందుకంటే ఇమ్మీడియట్లీ తను క్యాప్చర్ చేశారు కాబట్టి. సో అదే ఇక్కడ పెట్టి మనము ఇలా ఈ విధంగా మనం క్వీన్ కన్వర్ట్ చేసాం అనుకోండి, అతను ఖచ్చితంగా ఇక్కడ చెక్ ఉంది కాబట్టి తన క్వీన్ లాస్ అవుతాడు. సో అందుకని క్వీన్ అనేది ఇక్కడ అడ్డుగా పెట్టాడు, అప్పుడు మనము ఈ రూక్తోని క్యాప్చర్ చేయొచ్చు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే డిస్కవర్డ్ చెక్ అనేది వెరీ డేంజరస్. అందరు ఇక్కడ చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ప్లేయర్స్ హిడెన్ అటాక్స్ని మిస్ అవుతారు, ఎందుకంటే బోర్డు మొత్తం అబ్జర్వ్ చేయరు కాబట్టి. సొల్యూషన్ ఒకటే, మూవ్కి ముందు ఇంకో హిడెన్ అటాక్ ఏమైనా ఉందా లేదా అనేది అబ్జర్వ్ చేయండి. దానికి ఒక 5 to 10 seconds మీరు స్పెండ్ చేయాలి. అలాగే లైన్స్ ఏమైనా ఓపెన్ అవుతున్నాయో కూడా మీరు చూసుకోవాలి. ఇప్పుడు మీకు ఒక ప్రాక్టీస్ ఛాలెంజ్, ఇందులో మనము డబుల్ అటాక్ అండ్ డిస్కవర్డ్ అటాక్ ఈ రెండింటి గురించి మనం నేర్చుకున్నాం. సో దీని రెండింటికి సంబంధించి మీకు ప్రాక్టీస్ ఛాలెంజ్ ఇస్తున్నాను, దాన్ని సార్ట్అవుట్ చేసి నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఛాలెంజ్. ఓకే, ఇక్కడ వైట్ మూవ్ చేయాలి. మీరు ఎలా నేను మీకు రెండు చెప్పాను కదా, డిస్కవర్డ్ అండ్ డబుల్ అటాక్. సో ఏది వర్కౌట్ చేస్తారో చూసి నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, ఇందులో కూడా సేమ్, మీకు ఏవైతే 2 ట్యాక్స్ నేను చెప్పానో దాంట్లో ఒకటి యూజ్ చేసేసి దీనికి కరెక్ట్ సొల్యూషన్ చెప్పండి. సో కామెంట్స్ రూపంలో ఎలా చెప్పాలో తెలుసు కదా. నెక్స్ట్ క్లాస్లో మనం అడ్వాన్స్డ్ చెక్మేట్ ప్యాటర్న్స్ స్టార్ట్ చేద్దాం. ఈ ట్రైనింగ్ కోర్సుని మిస్ కాకుండా ఉండాలంటే
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.